వాడికి జాలి లేదు. చూడు, రేపు ఆశ్రమం వాడు పెట్టిన కేసు హియరింగ్ అన్ని డాక్యుమెంట్స్ లీగల్గా ఉన్నాయని నువ్వే వచ్చి సాక్ష్యం చెప్పాలి. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా. ఏం నిర్ణయించుకున్నారు అందరూ? ప్రాణాలతో ఉంటే ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు. ఆలోచించండి అయ్యా. మావా చెప్పరా వీళ్ళకి, నా మనసు అర్థం చేసుకోవట్లేదు. రేయ్, మీరేంట్రా చూస్తున్నారు? ధ్వంసం చెయ్యండి. గురుజీ, మీరేం టెన్షన్ పడకండి. పంపించేది ఆళ్ళని, మనకి వేరే అరేంజ్మెంట్ చేసి పెట్టాను. బాబు, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. ఇక మా కోసం నువ్వేమీ చెయ్యొద్దు. మేము పిల్లలు ఇంకెప్పుడు నీ కళ్ళకు కనపడం. అయినా నా ఆశ్రమంలో పెరిగిన నువ్వు ఎందుకురా ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? అమ్మా, నాన్న, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఏడ్పించి నువ్వు సంతోషపడుతున్నావు. నీకు పెద్ద సల్యూట్ బాబు. ఏంటి గురు, వాళ్లతో కలిసి నన్ను కూడా కన్నీళ్లు కార్చమంటారా? చిన్నప్పటి నుంచి నాకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేదు. సంతోషపడక వాళ్ళు చేసిన మోసానికి ఇంకేం చెయ్యమంటావు? వాళ్ళందరినీ గుండెల్లో పెట్టుకుని పూజ చేయమంటావా? ఎవరిదిరా మోసం? నీకోసం వాళ్ళు పెళ్లి చేసుకోవడమా? నా కోసం కాదయ్యా, వాళ్ళు వాళ్ళ సంతోషం కోసం చేసుకున్నారు. చాలు. నీకు జీవితం ఇవ్వాలని మీ అమ్మ పెళ్లి చేసుకుంది, కానీ ఆవిడకి ఎలాంటి స్వార్థమూ లేదురా. అది అర్థం చేసుకోకుండా ఇల్లు వదిలిపోయింది నువ్వు. ప్రపంచంలో ఎంతో మంది పిల్లలు అమ్మా నాన్నలకు పారవై వీధిన పడ్డారు తెలుసా? నువ్వు ఆశ్రమంలో పెరుగుతున్నా నీకయ్యే ఖర్చులన్నీ భరిస్తుంది ఎవరు? వాళ్లేనయ్యా. ఇవన్నీ వాడికి తెలిసేలా చెయ్యండి అన్నాను. వద్దండి, వాడు బాగుంటే మాకు చాలు. మాతో పాటు లేకపోయినా వాడు ఆనందంగా ఉంటే చాలన్నారా. నీకు డబ్బు అవసరమైనప్పుడు నువ్వు రోజూ ఇబ్బంది పెడుతున్నా వీడు మన బిడ్డే అనుకొని రోజువారీ కూలీలైనా తాము సంపాదించి కూడబెట్టి డబ్బులిచ్చింది ఈ గతిలేని జనాలేరా. ఏంటి, నన్ను పెంచింది వాళ్ళ? నన్ను మోసం చేశారు కాబట్టి ఆ పశ్చాత్తాపం కోసమే చేసుంటారు. ఇంకా ఈ ఏరియా జనం అంటారా? ఇక్కడ కాపలా కాసేవాడు కావాలిగా, దానికోసం చేసుంటారు. ఏం నిర్ణయించుకున్నావు? ఇన్ని సంవత్సరాలుగా ఒక మచ్చ కూడా లేకుండా పేరును కాపాడుకుంటూ నిజాయితీగా పనిచేస్తూ వచ్చాను. ప్రాణం పోయినా నేను దీనికి ఒప్పుకోను. నాకు తెలుసు నీకు నీ ప్రాణం మీద ఏమాత్రం ఆశ లేదని. కానీ నీ కూతురి ప్రాణం తీస్తే ఆఫీసర్ కూతురు నేర్చుకురమ్మని అన్న చెప్పాడు. నీ కూతుర్ని నేను ఎలా తీసుకొస్తానని ఆలోచిస్తున్నావా? నీ కొడుకున్నాడు కదా, వాడే తీసుకొస్తాడు. నా మాట వినరా, దేవుడు నిన్ను క్షమించడు. తనను అన్యాయంగా ఇరికిస్తాను. నాకు మా అమ్మ కావాలి. దానికి అడ్డొచ్చిన ఎవరినైనా సరే నరికి పారేస్తాను. చూడండి, ప్రవచనాలు చెప్పి మార్చడానికి మీరు జ్ఞాని అవ్వచ్చు, నేను అజ్ఞానిని స్వామి. నేను మారను. నేను మా అమ్మ కోసం ఏ లెవెల్కి దిగమన్నా దిగుతాను, ఏది చెయ్యమన్నా చేస్తాను. రండ్రా. మీ అందరికీ వాడి మీద ఉన్నంత ప్రేమ వాడికి మీ మీద లేదు. లేదని మీరెలా చెప్పగలుగుతున్నారు? వాడు మొరటోడు కావచ్చు, కానీ కసాయి వాడు మాత్రం కాదు. అది కాదు, నా మాట విను ప్లీజ్. నాకు నమ్మకం ఉంది. ఏంటే అంత చెప్పేశావా? ఎస్కేప్ అయిపోతుందా తను? నువ్వెంత చెప్పినా తనని ఎలా తీసుకుపోవాలో నాకు బాగా తెలుసు. ఇక్కడే నుంచుని చూడు. చిన్నప్పటి నుంచి నేను ఎదురు చూసింది ఈ రోజు కోసమే. వాడిని జైలుకి పంపించాను. ఇప్పుడు తనని తీసుకెళ్లి వాడి దగ్గరే వదిలేస్తాను. ఇప్పుడు మా అమ్మకి ఎవరే దిక్కు? నేనొక్కడ్నే. ముందు జరగబోయేది కూడా అదేనే. చెల్లమ్మా, ఎక్కడెక్కడ వెతికానో తెలుసామా నిన్ను? ఏంటమ్మా అలా ఉన్నావు? ఓహో, ఈ అన్నయ్యని చూసి షాక్ అయ్యావా? ప్రతి ఏడాది 2 రోజుల ముందే రాఖీ కట్టడానికి వచ్చేదానివి.
ఈ ఏడాది అన్నయ్యని మర్చిపోయావా? అన్నయ్య అది మర్చిపోలేదుగా. ఈ అన్నయ్యని మర్చిపోలేదు కదా. ఆ? ఓ, కట్టడానికి రాఖీ లేదా? నేను తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో. ఏం ఆలోచిస్తున్నావమ్మా? కట్టు. అన్నయ్య ఈ రోజు కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూశానో తెలుసా? సంతోషంగా ఉందమ్మా, సంతోషంగా ఉంది. చెల్లి రాఖీ కడితే అన్నయ్య ఆ చెల్లెలికి గిఫ్ట్ ఇవ్వడం అనేది మన సంప్రదాయం అమ్మా. కానీ నా చెల్లెలికి ఏం గిఫ్ట్ ఇవ్వాలమ్మా నేను? పర్వాలేదు అన్నయ్య. హే, అలా అనకూడదమ్మా. నువ్వు ఫస్ట్ టైం రాఖీ కట్టావు, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అలాగే నువ్వు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునేలా ఒక గిఫ్ట్ ఇవ్వాలి. నాతో అంటే ఈ అన్నయ్యతో వస్తావు కదమ్మా? సరే అన్నయ్య, వస్తాను. మరి రామా, రా. ఏమైందమ్మా? వీళ్ళందరినీ చూస్తుంటే భయం వేస్తుందా? నాకెందుకన్నయ్య భయం? నువ్వున్నావుగా. ఈ రోజు మీ ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చారు కదా, అందుకే. మీ అందరికీ ఒక స్పెషల్ ట్రీట్ ఇద్దామని వచ్చాను. శివా మై డార్లింగ్, అందరూ తన వాళ్ళ కోసం పనిచేస్తే నువ్వు తన వాళ్ళని కూడా లెక్క చేయకుండా పనిచేస్తావు. ఐ లవ్ యూ. రేయ్, తీసుకురండ్రా. హ్యాపీ? రేయ్, వెళ్ళండ్రా. ఇంకా చెయ్యాల్సిన పని చాలా ఉంది. ఎవడైనా ముందుకొచ్చాడో నరుకుతా. రేయ్ శివ, ఎవరడ్డాకొచ్చి ఏం మాట్లాడుతున్నావు? నేను కొట్టాలని డిజైర్ అయిపోయానంటే అడ్డా ఎవడిదైతే ఏంటి? అడ్డంగా ఎవడొచ్చినా సరే తొక్కేసి కాలు మీద కాలేసుకుని మీసం తిప్పుతా. ఏంట్రా టోనే చేంజ్ అయింది? ఒక టోన్ మాత్రమే కాదురా, అక్కడ కూర్చునుంది కదా, తను నా ఎంటైర్ క్యారెక్టర్ నే మార్చేసింది. హ, నేనెంత ఇడియట్ లోఫర్ పాపిని వర్స్ట్ నా కొడుకునంటే నన్ను కాళ్ళకేసుకున్న చెప్పులు వదిలే చోట కూడా కూర్చోపెట్టకూడదు. అలాంటిది నా కాళ్ల మీద పడి ఏమందో తెలుసా? ఆశీర్వదించన్నయ్యా అంది. ఈ చేత్తో ఎన్నో పాపాలు చేసిన ఒక్క రోజు కూడా ఈ చెయ్యి షేక్ అవ్వలేదు. కానీ తను రాఖీ కడుతుంటే నా చెయ్యి షేక్ అవ్వడమే కాదు, ఏకంగా నేనే షేక్ అయిపోయా. తను నా కాళ్ల మీద పడినప్పుడు తన కన్నీళ్లతో నా కాళ్ళు తడిచాయి. నా తలకెక్కిన పొగరంతా తన కన్నీటితో కడిగి పారేసింది. ప్రేమానుబంధాల్లో ఇంత పవర్ ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది. లైఫ్ లో ఫస్ట్ టైం. వింటున్నావా? లైఫ్ లో ఫస్ట్ టైం డబ్బు కంటే ప్రేమకే పవర్ ఉందనిపించింది. చిన్న వయసులో మా నాన్న వస్తాడన్న నా నమ్మకం అబద్ధమైనట్టుగా మా
అన్నయ్య వస్తాడన్న తన నమ్మకం కూడా అబద్ధం కాకూడదని డిసైడ్ అయిపోయా. రేయ్, నేను మోసం చేస్తున్నానని తెలిసి కూడా నేను పిలిచిన వెంటనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మా అన్నయ్యని వచ్చింది కదా ఆ నమ్మకాన్ని మోసం చెయ్యకూడదని ఫిక్స్ అయిపోయా. అందుకే తనని నాతోనే తీసుకొచ్చాను. ఇదంతా తన ముందు చేస్తున్నది నేనేంటన్నది ప్రూవ్ చేసుకోవడానికి కాదురా, ప్రతి ఒక్క చెల్లెల ముందు తన అన్నయ్య వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అని ఇలాంటి వేదవన కొడుకుల ముందు ప్రూవ్ చేయడానికి. రేయ్, నీ వెనకాల తనుంటే నా వెనకాల ఎవరున్నారో తెలుసుగా? మై డాడ్ జేబీ ద కింగ్ మేకర్. ఎక్స్ట్రా డబ్బులు కావాలంటే అడుగు, ఇంకో సూట్ కేసు పారేస్తా. చేతికి కట్టిన ఆ దారం కట్ చేసి తను నువ్వే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి. విఆర్ గుడ్ ఫ్రెండ్స్ బేబే. అడ్రస్ తెలుసుకుని సర్వీస్ చేయడానికి నేను కొరియర్ బాయ్ కాదురా, ఫైటర్. కొడితే ఎవడు అడ్రస్ అయినా గల్లం తవ్వాల్సిందే. పోయాడికి నా పేరు చెప్పండి. చేసేదంతా చూస్తూ సైలెంట్ గా ఉండడానికి ఆ శివుడి ముందున్న నందిని కాదురా, ఆ దుర్గమ్మను మోసుకు తిరిగే సింహాన్ని. వాడికున్న పవర్ అంతా యూజ్ చేయని, వాడికున్న జనాన్ని యూజ్ చేయని, లేదా వాడికి ఏదైనా ఇక్కడ దమ్ము కాని ఉంటే అది కూడా యూజ్ చేసినా సరే ఐఎమ్ రెడీ టు ఫేస్. ఒక్కడనే వస్తా, చూసింది తలకెక్కే లోపు అంతా ఫినిష్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతానంతే. బచ్చాగాళ్ళు సింపుల్ గా ఒక్కడిచ్చినందుకే లేవకుండా పడుకున్నారు. నేను సీరియస్ గా కొడుకు